గురూజీ, మన ఇంట్లో ఉండే అద్దాలుంటాయి కదా! దాని వల్ల కూడా మనకి నష్టాలనేవి వస్తూ ఉంటాయా? అసలు ఇంటి అద్దం ఎక్కడ పెట్టుకోవాలంటారు? నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు విష్ణువర్ధన్ రెడ్డి గారు, నక్షత్ర జ్యోతిష్యాలయం నుంచి. నమస్తే అండి. నమస్కారం. ఇంట్లో అద్దాలంటే దూకునేటి, తల దూకునేటి, మొహం చూసుకునేవి కూడా. ముఖాన్ని చూసుకునేటి. అయితే ఇప్పుడు మన ఒక అద్దంలో చూస్తే మన ముఖము రిఫ్లెక్ట్ ఏ దాంట్లో అవుతుందో దాని మొత్తం అద్దాలన్నీ లెక్కకే వస్తాయి. మనం తల దూకునేదే కాకుండా మనం గ్లాస్ డోర్లు పెట్టుకుంటాము, గ్లాస్ అద్దాలు పెట్టుకుంటాం, అన్ని పెట్టుకుంటాం, ఇంట్లో రకరకాల డిజైన్లు పెట్టుకుంటాం. పెట్టుకున్నప్పుడు ఆ మిర్రర్ లా మన యొక్క ప్రతిబింబము రిఫ్లెక్ట్ కాకుండా ఎన్ని అద్దాలు ఉన్నా ఏం కాదు, మామూలుగా అద్దాలు పెట్టుకుంటే. అయితే ఇవి అందరూ డిజైన్ పెట్టుకొని మంచి వైఫై పెట్టుకొని బాగా పెట్టుకున్నాక కష్టాలు పడుతుంది. మేము ఈ అద్దాలు పెట్టినాక మాకు ఇబ్బందులు వచ్చినాయని వాళ్ళు అనుకోవట్లేదు. అయితే మెయిన్ ఏంటంటే దక్షిణం సైడ్ అద్దం ఉండొద్దు అసలు. దక్షిణం సైడ్ సౌత్ కు ఎప్పుడైతే మన ఆగ్నేయము అంటే ఆగ్నేయము సౌత్ దక్షిణంలో ఎప్పుడైతే మనము అద్దాలు పెట్టుకుంటాం అంటే అందరు ఏం చేస్తారు, కిచెన్ దగ్గర కిచెన్ పక్కన వాషింగ్ ఏరియా పెట్టేసి ఓ అద్దం పెట్టేస్తారు ఆ గోడ. అయితే సౌత్ కి ఎప్పుడైతే మనం అద్దం పెడతామో ఆ అద్దంలో మన యొక్క ముఖము ప్రతిబింబం కనబడుతుంటది. ఎప్పుడైనా గ్లాస్ అనేది వాటర్ హెల్మెట్ గ్లాస్. అయితే దక్షిణంలో ఫైర్ ఉండాలి, వాటర్ హెల్మెట్ ఉండొద్దు దక్షిణంలో గానీ ఆగ్నేయంలో గానీ. ఎప్పుడైతే ఫైర్ ఉంటుందో అప్పుడు ఆ ఇంట్లోకి డబ్బులు బాగా వస్తాయి. ఫైర్ లేకుండా మనం ఏం చేస్తాము, అద్దం ఎప్పుడైతే పెట్టేస్తామో ఉన్న డబ్బంతా రోజు ఖర్చు అవుతుంది. ఎందుకు ఖర్చు అవుతుంది అర్థం కాదు. అంటే యాక్సిడెంట్లు కావడము, అనారోగ్య సమస్యలు చేయడము, చేసే బిజినెస్ లాస్ రావడం, పిల్లలకు బాగాలేకపోవడం, కట్టిన ఫీజు మళ్ళా కట్టడం, పిల్లలు చదవకపోవడం, అంటే ఇట్లా రకరకాల సమస్యలు మెల్లే క్రియేట్ అయ్యి అవి ఉన్న డబ్బంతా బీరోలో ఉన్న డబ్బంతా వెళ్ళిపోతూ ఉంటది. అంటే బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గుతూ ఉంటది. ఎవరైతే సౌత్ సైడ్ ఎవరైతే అద్దాలు పెట్టిరో అంటే మన కిచెన్ లో కూడా అద్దాలు పెట్టుకుంటాం. కిచెన్ డోర్లకు లోపల వాటికి డిజైన్ కోసం అద్దాలు పెట్టుకుంటాం. అయితే అవి కూడా మామూలు అద్దాలు ఉండి అవతలకి ఇద్దరు కనబడితే ఏం కాదు. ఇట్లా చూస్తే మన ముఖం రిఫ్లెక్ట్ కావద్దు, అంటే మన ముఖం కనబడదు. దాంట్లో మనం పోయి అద్దం కనబడతాం, మనం ప్రతిబింబం కనబడ్డది అనుకో అద్దంలో, అది మనకు డేంజర్. అసలు అలాంటి అద్దాలు ఎవరైనా ఉంటే తీసి వాటిని ఏం చేయాలంటే ఉత్తరానికి గాని తూర్పు గాని పెట్టుకోవాలి. ఉత్తరానికి అదే దక్షిణానికి ఉన్న అద్దం తీసి ఉత్తరానికి పెడితే డబ్బు అనేది ఆ ఇంట్లోకి బాగా వస్తుంది. దక్షిణానికి ఉన్న అద్దం తీసి ఉత్తరానికి పెట్టాలి, నార్త్ కెట్టాలి. పెడితే ఇంట్లోకి డబ్బు రాబడి పెరుగుతుంది. ఇక్కడ ఎంత మైనస్ అక్కడ అంత ప్లస్ అన్నట్టు. అంటే నార్త్ లో వాటర్ హెల్మెట్ ఉండాలి. ఈ వాటర్ గ్లాస్ అంటేనే వాటర్ హెల్మెట్. అయితే వీటి మూలకంగా ఉన్న డబ్బు అంతా ఖర్చు అవుతుంటది. అయితే ఎవరైనా సరే దక్షిణంలో అయిన గ్లాసులు అంటే మిర్రర్స్ పెట్టుకొని చూసుకుంటున్నారో, బాత్రూమ్ లలో పెడతారు లోపల మిర్రర్స్. అసలు బాత్రూమ్ లలో గానీ కిచెన్ లో గానీ కిచెన్ దగ్గర గానీ సౌత్ సైడ్ ఎక్కడ కూడా మిర్రర్ ఉండకూడదు. మన డ్రెస్సింగ్ అవి కూడా పెట్టుకుంటారు లోపల. అలాంటి మిర్రాల నుండి మనం చూస్తుంటే దాని దిక్కెళ్ళి డబ్బంతా ఖర్చు అయిపోతుంది. కాబట్టి మీరు ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే దక్షిణానికి వెళ్ళి డైరెక్షన్ చేంజ్ చేయాలి. చేంజ్ చేస్తే రిలీఫ్ అయిపోతారు ఎంబడే. ఇలా దక్షిణానికి ఇలా ఉంటే ఇట్లా తిప్పినా సరే, ఇలా తిప్పినా సరే డైరెక్షన్ మార్చాలి. కొండపోయి నార్త్ లో పెడితే ఇంకా బెస్ట్, బాగా డబ్బు కలిసి వస్తుంది. అలా చేసుకుంటే ఈ డబ్బు సమస్య తీరుతుంది. ఈ అద్దం చూసే చిన్నదే గానీ ఉన్న డబ్బంతా అయిపోతుంది చూసుకోకపోతే. ఓకే గురుజీ.